అక్కినేని నాగచైతన్య నటించిన తాజా చిత్రం NC24. ఈ చిత్రం అడ్వెంచర్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతుంది. కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకుడు. విరూపాక్షతో అద్భుతమైన బ్లాక్ బస్టర్ని సొంతం చేసుకున్నాడు ఈ దర్శకుడు. మొదటి చిత్రంలోని 100 కోట్లకు సాధించిన కార్తీక్ దండు ఇప్పుడు నాగచైతన్యతో కూడా అలాంటి థ్రిల్లర్ అంశాలతో కూడిన సినిమాని చేయబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ చిత్రం శరవేగంగా కంప్లీట్ చేసుకుంటుంది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే నాగచైతన్య మీనాక్షి మీద కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్టుగా సమాచారం. ఇక వచ్చే వారం ఈ మూవీలో మొదటి పార్ట్ను చిత్రీకరించడానికి మేకర్స్ ప్లాన్ చేశారట. ఇది నాగచైతన్య మీనాక్షి మధ్య వచ్చే మా సాంగ్ అని తెలుస్తుంది. తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాదు 100 కోట్ల క్లబ్లో నాగచైతన్య చేరాడు. ఇప్పుడు అంతకు మించి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. NC24 బడ్జెట్ దాదాపుగా 100 కోట్లు అని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. సుకుమార్ రైటింగ్స్తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మిథికల్ యాక్షన్ థ్రిల్లర్లో చైతన్య మునుపెన్నడూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు. ఇక లక్కీ లేడీ మీనాక్షి చౌదరి హీరోయిన్గా చేయడం కూడా ఈ సినిమాకు కలిసి వచ్చే అంశం. ఇటీవల ఆమె చేసిన చిత్రాలు బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. ఇటీవల లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో మీనాక్షి భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. మైథలాజికల్ థ్రిల్లర్గా రాబోతుంది. భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ను ఈ చిత్రం కోసం వాడబోతున్నారట. అందుకే బడ్జెట్ కూడా భారీగా ఉంటుంది అంటున్నారు. అనౌన్స్మెంట్ టైంలో రిలీజ్ చేసిన పోస్టర్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు సుకుమార్ శిష్యుడు. అందుకే ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో సుకుమార్ కూడా భాగస్వామిగా అయ్యాడు. మరో నిర్మాతగా BVSN ప్రసాద్ ఉండబోతున్నాడు. ఇక NC24 అనే వర్కింగ్ టైటిల్తో స్టార్ అయిన ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్లో వేసిన భారీ సెట్స్లో చిత్రీకరణ మొదలైంది. ఇప్పటికే కంపోజ్ చేసిన మొదటి పార్ట్ను త్వరలోనే చిత్రీకరించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విరూపాక్ష మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన కార్తీక్ దండుతో నాగ చైతన్య తన 24 చిత్రాన్ని చేస్తున్నాడు. విరూపాక్ష హర్రర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కింది. సాయి ధరమ్ తేజ్కి ఆ మూవీ గొప్ప కమ్బ్యాక్ ఇచ్చింది. మొదటి చిత్రంలోనే భారీ హిట్ నమోదు చేసిన కార్తీక్ దండుకి నాగ చైతన్య ఆఫర్ ఇచ్చాడు. ఈసారి ఆయన భారీ బడ్జెట్తో నాగ చైతన్య మూవీ రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి వృషకర్మ అనే టైటిల్ పెడతారని సమాచారం. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.